మోనాలిసా మిస్సింగ్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్ ప్రయాగ్రాజ్ మహా కుంభమేళంలో తన చిరునవ్వుతో రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో స్టార్ గా మారిన మోనాలిసా బోమ్స్లే ఉదంతం ఇప్పుడు పెను సంచలనం మారింది. గత కొన్ని రోజులుగా ఆమె ఆచూకీ లభించడం లేదని, ఆమె అదృశ్యమైందంటూ ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కుంభమేళంలో పోసులు అమ్ముకుంటూ కనిపించిన మోనాలిసా సోషల్ మీడియాలో ఒకసారిగా సెన్సేషనల్ అయి సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు వరుస సినిమాలు అవకాశాలు కట్టాయి. కొన్ని రోజుల్లో మోనాలిసా జీవితం ఊహించని మలుపు తిరిగింది. హిందీలో వరుస సినిమాలు అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఆమె కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ వివాహం మొదటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. మోనాలిసా పెళ్లిపై ఆమె తల్లిదండ్రులు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తీవ్ర అభ్యంతరము వ్యక్తం చేశారు. ఆమెది లవ్ జిహాద్ అని కామెంట్ చేశారు. మరోవైపు మోనాలిసా పెళ్లి నాటికి ఆమె వయసు 16 సంవత్సరాలు అని తేలడంతో ఆమె భర్తపై ఫోకస్ కేసు నమోదైంది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు మోనాలిసా కనిపించడం లేదనే వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా రాజస్థాన్లోని అజ్మేర్ పుష్కర్ పర్యటనకు వెళ్లి ఆ సమయంలో మోనాలిసా కనిపించకుండా పోయిందని ఫర్మాన్ వీడియోలో పేర్కొన్నారు. మోనాలిసా పారిపోయింది, ఆమె కోసం అజ్మేర్ అంతా వెతికాను, ఇప్పుడు జోధ్పూర్ వెళ్తున్నాను అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ దృశ్యం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. జాతీయ షెడ్యూల్ తెగల్ కమిషన్ ఎన్సిఎస్టి జరిపిన విచారణలో మోనాలిసా మేజర్ కాదని, ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమేనని తెలిసింది. తప్పుడు ధృవపత్రాలను ఆమెను పెళ్లి చేసుకుంటున్నారని ఆరోపణలపై ఫర్మాన్ ఖాన్ పై మధ్యప్రదేశ్ పోలీసులు ఇప్పటికీ ఫోకస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మోనాలిసా తల్లిదండ్రులు ఫర్మాన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, తన కుమార్తె అదృశ్యం వెనుక ఫర్మాన్ కుట్ర ఉందని, పోలీసులు విచారణ నుంచి తప్పించుకోవడానికి అతను ఇలాంటి డ్రామాలు ఆడుతున్నాడని వారు వాదిస్తున్నారు. గత 15-20 రోజుల నుంచి తమ కుమార్తెతో మాట్లాడించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.